హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. సారీ గాయ్స్, లాస్ట్ 1.5-2 వీక్స్ నుంచి నేను ఫుల్ వీడియోస్ పెట్టలేదు. సో చెప్పాను కదా లైవ్లో నేను వేరే కొలాబరేషన్స్ కూడా చేస్తున్నాను. సో వాళ్ళకి వీడియోస్ ఎడిట్ చేసి ఇవ్వాలి, అలాగే మన ఛానల్లో కూడా వీడియోస్ ఎడిట్ చేసి షూట్ చేసి ఇవ్వాలి. సో టైం అనేది చాలేదు మనకి. సో ఇక నుంచి మన ఛానల్ ఎప్పట్లానే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ట్రయంఫ్ 400 బైక్ ఉంది కదా. సో చాలామంది అడిగారు రివ్యూ మనీ. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత మనం ఈ రివ్యూ వీడియో అనేది చేస్తున్నాం. సో డీటెయిల్గా మనం బైక్ గురించి రివ్యూ ఇద్దాం. ఎప్పుడు కొన్నాము, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది, దాని మైలేజ్ ఎంత, అసలు ఎవరు కొనొచ్చు, అసలు వర్తా కాదా, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మన బైక్ నేమ్ వచ్చేసి ట్రయంఫ్ స్పీడ్ 400 అనమాట. 400cc కేటగిరీ వస్తుంది ఇది. ట్రయంఫ్ కంపెనీలోనే ఇది బేస్ వర్షన్ అనమాట. వాళ్ళు రీసెంట్గా ఒక 2 years బ్యాక్ లాంచ్ చేశారు అది. సో మనం కొనింది 2024 మార్చిలో కొన్నాము. సో ఇప్పటికి 2 years పైన అయింది. ఈ 2 yearsలో కూడా 25,800 kilometers అనేది ప్రెజెంట్ మనం తిరిగాము ఈ బండి మీద. సో నా బండి ప్రెజెంట్ కండిషన్ ఎలా ఉందనేది ఒక లుక్ వేద్దాం. సో ఇది మనకి 2024 ట్రయంఫ్ స్పీడ్ 400 అనమాట. సో ఇది మోడర్న్ క్లాసిక్ రోడ్ స్టార్ అంటాం. సో ఇది 398cc లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్ 40 horsepower 37.5 టార్క్తో వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, 43mm బిగ్ పిస్టన్ USD ఫోర్క్స్ వస్తాయి. సో డ్యువల్ ఛానల్ ABS అండ్ 6-speed గేర్ ట్రాన్స్మిషన్ BS6 మోడల్తో వస్తుంది అనమాట ఇది. సో ఫ్రంట్ డిస్క్ చూసారు కదా, ఇది మనకి 300mm డిస్క్ వస్తుంది అనమాట. డ్యువల్ ఛానల్ ABS. బ్రేక్ పవర్ మాత్రం చాలా బాగుంటుంది ఇది. సో రేర్ బ్రేక్ వచ్చేసరికి 230mm డిస్క్ అనమాట. ఫ్రంట్ బ్రేక్ కన్నా బ్యాక్ బ్రేక్ చాలా చిన్నగా ఉంటుంది. పవర్ కూడా తక్కువే ఉంటుంది ఫ్రంట్ దాంతో పోలిస్తే. సో వీల్స్ చూసారు కదా, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అది మనకి 17-inch క్యాస్ట్ అల్యూమినియం అలాయ్స్ వస్తాయి అనమాట. చాలా బాగుంటుంది వీల్స్ కూడా. సో ఇది మనకి బ్యాక్ టైర్ అనమాట. మనకి 150/70 R17 వస్తుంది మోడల్. సో విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మన గ్రిప్ కానీ టైర్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. సో మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి 110/80 వస్తుంది అనమాట R17. బ్యాక్ టైర్ కన్నా ఫ్రంట్ టైర్ కొంచెం సన్నగా ఉంటుంది. ఇవి రెండు కూడా అపోలో కంపెనీ వస్తాయి. చాలా బాగుంటాయి ఈ గ్రిప్ మాత్రం. సో ఈ బండి డైమెన్షన్స్ అండ్ కెపాసిటీస్ గురించి మాట్లాడుకుంటే ఈ బండి వెయిట్ వచ్చేసి 179 kgs ఉంటుంది. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 790mm అంటే 31 inches అలా ఉంటుంది అనమాట. కొంచెం హైట్ అయ్యి బైక్ మాత్రం. సో నాది 5'6" నా హైట్. నాకే కొంచెం మిడ్ లెవెల్లో అందుద్ది అనమాట, మేనేజ్ చేయగలుగుతా. ఇంకా 5'4" ఉన్నారంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఇది. అండ్ వెయిట్ కూడా బాగానే ఉంటుంది. అండ్ వీల్ బేస్ వచ్చేసరికి 1377mm ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 164mm వస్తుంది అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంటుంది ఇది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ గురించి చెప్పాలంటే మనకి 13 liters వస్తుంది అనమాట. ఇది E20 పెట్రోల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బండిది మాత్రం. నాకు ఈ బండిలో బాగా నచ్చింది ఏంటంటే బిల్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. ఇది బజాజ్ వాళ్ళతో కొలాబ్ అయ్యి వీళ్ళు ట్రయంఫ్ వాళ్ళు ఫస్ట్ టైం మనకి మార్కెటింగ్ చేశారనమాట. సో పార్ట్స్ ఇవన్నీ ట్రయంఫ్దే, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం పార్ట్స్ అసెంబ్లింగ్ మాత్రం మనకి బజాజ్ వాళ్ళు తీసుకున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. సో నాకు LCD స్క్రీన్ కూడా చాలా బాగా నచ్చింది. ఒకసారి చూద్దాం రండి. సో ఇది మనకి ఎలక్ట్రికల్ అండ్ కీ ఫీచర్స్ గురించి చెప్తే మనకి ఇది అనలాగ్ స్పీడోమీటర్ వస్తుంది. ఇది LCD స్క్రీన్ వస్తుంది అన్నమాట. లైటింగ్ మాత్రం మొత్తం LED వస్తుంది. డే టైం కూడా రన్ అవుతుంది ఇది. లైటింగ్ అనేది మనకి హెడ్లైట్ అనేది ఆఫ్ అవ్వదు. సో అది ఇప్పుడు 24 hours బైక్ రన్నింగ్లో ఉన్నంతసేపు హెడ్లైట్ కూడా ఆన్లోనే ఉంటుంది. ఇంకా మనకి రైడర్ సేఫ్టీ విషయానికి వస్తే స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, ఇక్కడ TCN అని చూసారా, ఇదే ట్రాక్షన్ కంట్రోల్. దీన్ని మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ ABS అని చెప్పాను కదా, అది మాత్రం ఇందులో ఆన్ ఆఫ్ చేసుకోవడం ఉండదు, ఎప్పుడు ఎనేబుల్లోనే ఉంటుంది అది. సో మనకి ఎలా ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలంటే, సో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండిల్ బార్ మీద ఐ బటన్ ఇస్తాడు. సో ఈ బటన్ మనకు ప్రెస్ చేస్తూ ఉంటే మనకి మోడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. మనకి మైలేజ్ ఎంత ఇస్తుంది, రేంజ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ అలారం సెట్ చేసుకోవడం, అదే టైమింగ్ సెట్ చేసుకోవడానికి, అండ్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ TT కాన్ చూసారా, ఇదే ట్రాక్షన్ కంట్రోల్. ఈ ట్రాక్షన్ కంట్రోల్ వల్ల యూజ్ మనం చెప్దాం. సో దీన్ని ప్రజెంట్ అయితే ఆన్లో ఉంది. ఇది ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవాలంటే మనకి ఈ ఐ బటన్ని ఒక 4-5 seconds కనుక హోల్డ్ చేసి ఉంచితే మన ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఆ బటన్ని 5 seconds హోల్డ్ చేసి ఉంచితే
ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయింది. సో ఆన్ ఆఫ్ అనేది ఆ ఐ బటన్ ద్వారా చేసుకుంటాం అనమాట. సో నాకు దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే కీ అనమాట. సో ఈ కీలో మనకి చిప్ ఇస్తాడు అనమాట, సెన్సార్ అనమాట. సో ఎప్పుడైతే ఈ కీని ఇన్సర్ట్ చేస్తామో సో ఈ చిప్ని సెన్సార్ డిటెక్ట్ చేసి మనకి బైక్ అనేది ఆన్ అవుతుంది అనమాట. కీని ఆఫ్ చేసాం కానీ ఇక్కడ మనకు ఒక లైట్ వెలుగుతుంది చూసారా, అది కీ సెన్సార్ లైట్ అనమాట. మీరు ఎప్పుడు అది వెలుగుతూనే ఉంటుంది అది. సో మనం ఎప్పుడైనా డూప్లికేట్ కీస్ పెడితే కనుక బైక్ ఆన్ అవ్వదు, ఒరిజినల్ కీయే ఉండాలి. దీనికి ఒక నెంబర్ ఉంటుంది. కంపెనీ వాడు బైక్తో పాటే ఈ కీ ఇచ్చేటప్పుడు ఒక నెంబర్ ఇస్తాడు. సో ఈ బైక్ కనుక ఎప్పుడైనా బైక్ కీ పోతే మనం డూప్లికేట్ చేసుకుని మన డూప్లికేట్ కీతో బండిని ఆన్ చేయడం అనేది కుదరదు, డిటెక్ట్ అవ్వదు. అది చిప్ ఉంటుందని చెప్పే కదా. సో ఈ చిప్ ఉంటేనే అది బైక్ అనేది ఆన్ అవుతుంది అనమాట, డిటెక్ట్ చేసుకుని సెన్సార్. బైక్ కీస్ పోయినాయి అంటే మనం చచ్చినట్టు మళ్ళీ షోరూమ్కి వెళ్ళి కీకి ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ చెప్పి ఖచ్చితంగా కీ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడే మనం బండి యూజ్ చేసుకోవాలి. సో ఇది ఎంత అడ్వాంటేజో కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. బట్ థెఫ్ట్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఈ బండి సెక్యూరిటీకి. సో అంతేకాకుండా ఇక్కడ మనకి రైట్ సైడ్ యూఎస్బిసి పోర్ట్ ఇస్తాడనమాట, సిపిన్. సో మొబైల్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది కూడా బాగుంది. సో ఈ బైక్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ ఉందని చెప్పా కదా. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా బైక్ మీద స్పీడ్గా వెళ్ళినప్పుడు బైక్ బ్యాక్ టైర్కి రోడ్డుకి ఫ్రిక్షన్ అనేది ఉంటుందన్నమాట. అంత తొందరగా బండి పడకుండా చూసుకుంటుంది అది. సో ట్రాక్షన్ కంట్రోల్ వల్ల యూజ్ ఉంటుంది. సో మనం ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. బట్ డ్యూయల్ ఏబిఎస్ ఉంది కాబట్టి బైక్ డిస్క్ బ్రేక్స్ అనేది ఏబిఎస్ అనేది ఆన్ ఆఫ్ ఉండదు. ఇందులో నాకు ఏం లోటు అనిపిస్తుంది అంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటే బాగుంది అనిపించేది. బట్ క్రూజ్ కంట్రోల్ ఇవ్వలేదు దీనికి. పవర్ మాత్రం 400cc పవర్ ఎలా ఉండాలో నేను చెప్పాలని నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. పవర్ మాత్రం చాలా బాగుంటుంది. 40 హార్స్ పవర్ అండ్ 37.5 టార్క్. ఎలా ఉంటుందంటే టార్క్ పవర్ వెనకాల ఎవరైనా కూర్చున్నారంటే నేను బండి జస్ట్ అలా ఎక్సలేటర్ ఇచ్చానంటే వాళ్ళు వచ్చి అలా పట్టుకుంటారు గట్టిగా, అంత మూమెంట్ వేస్తుంది అది బైక్ మాత్రం. సో మా ఫ్రెండ్స్ చాలామంది పడిపోయారు కూడా ఈ బండి మీద ఎక్కి. సో ఈ బైక్ ఎక్కాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఇంకా మనం జీటీకి వెళ్ళామంటే ఇంకా కొంచెం పెద్ద బల్లికి వెళ్ళామంటే వాటి టార్క్ గురించి చెప్పక్కర్లేదు. సో స్పెషల్గా నేను ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటంటే లోగో ట్రయంఫ్. ఈ ట్రయంఫ్ అనే దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది చెప్పా కదా, ఈ స్పోర్ట్స్ బైక్ ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్ ఎప్పుడైతే వదిలేడో నేను ఎలాగైనా నేను దీన్ని తీసుకోవాలనుకున్నాను. నేను ఈ బైక్ కొనేటప్పుడు హస్క్వర్నా ఒకటి అండ్ డ్యూక్ 390 ఒకటి, యమహా R15 ఒకటి, BMW G310R ఉంటుంది కదా. సో ఇవన్నీ నేను ట్రై చేశా. కానీ ఈ బండి తోలినప్పుడు నాకు వచ్చే ఫీల్ నాకు ఏ బండిలో రాలా. అఫ్కోర్స్ డ్యూక్ 390 కూడా చాలా బాగుంటుంది. బట్ నాకు బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ లుక్స్ పరంగా కానీ నాకు ఇదే నచ్చింది, యూనిక్గా ఉంది నాకు. ఇంకోటి ఏంటంటే ఈ బండి అనేది చాలా రేర్గా కనబడుతుంది. ఇంకా ఈ మధ్యన అక్కడక్కడ కనిపిస్తుంది కానీ లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి అయితే ఈ బండి అసలు చాలా రేర్గా ఎక్కడో కానీ తీసేవాళ్ళు కాదు. ఎందుకంటే దీని సర్వీస్ సెంటర్ కానీ దీని షోరూమ్ కూడా విజయవాడలో ఒకటే ఉంది. సో సర్వీస్ సెంటర్లు ఇప్పుడు పెంచారు. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే బాగా మెయింటెనెన్స్ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఫస్ట్ సర్వీస్ అనేది 1000 కిలోమీటర్స్కి మనం సర్వీస్ చేయించాలి. సెకండ్ సర్వీస్ వచ్చేసి 16,000 కిలోమీటర్కి కానీ మనం దీనికి సర్వీస్ చేయించక్కర్లేదు. కంపెనీ క్లెయిమ్ ఇస్తుంది 16,000 కిలోమీటర్స్ ఆర్ 1 ఇయర్, ఏది ముందు వస్తే అది అనమాట. సో అది అడ్వాంటేజ్. బట్ మనం 10,000 కిలోమీటర్స్కే మార్చుకుంటే కొంచెం బండి లైఫ్ అనేది బాగుంటుంది. ఇంకా మనకి ఇందులో మెయింటెనెన్స్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఫ్రంట్ బ్రేక్ అని చెప్పా కదా, ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ప్యాడ్ వచ్చేసి మనకి అరౌండ్ 3,000 ఉంటుంది. అది సో 3,000 రూపాయలు దాదాపు ఫ్రంట్ డిస్క్ ప్యాడ్సే ఉంటుంది. నార్మల్గా డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి 500, 400, 600 ఉంటాయి నార్మల్ బైక్స్ కానీ, ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్ 350cc కూడా అలానే ఉంటాయి. మళ్ళీ బ్యాక్ డిస్క్ బ్రేక్ వచ్చేసి నార్మల్గానే ఉంటాయి. ఫ్రంట్కి మాత్రమే సింథటిక్ బ్రేక్స్ ఏదో అంటారు. సో అవి వస్తాయంట. ఎందుకంటే ఇది ఇచ్చే హార్స్ పవర్కి బ్రేక్ పవర్ అనేది బాగుండాలని చెప్పి కంపెనీ ఇవ్వడమే ఆ ప్యాడ్స్ ఇచ్చిందనమాట. సో అవి కొంచెం అరౌండ్ 3K దాకా ఉంటాయి. బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి నార్మల్ రేట్ ఒక 500, 600 ఉంటాయి నార్మల్గానే. సో ఎంత స్పీడ్ వెళ్ళినా సరే బండి కంట్రోల్ మాత్రం అసలు స్పీడ్ వెళ్ళేటప్పుడు స్టెబిలిటీ కానీ వైబ్రేషన్స్ అయితే అస్సలు ఉండవు. స్టెబిలిటీ మాత్రం చాలా బాగుంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ కూడా అల్టిమేట్గా ఉంటుంది. పవర్ అయితే అసలు చెప్పక్కర్లేదు. నేనైతే టాప్ స్పీడ్ వచ్చేసి హైయెస్ట్ టాప్ స్పీడ్ వచ్చి నియర్లీ 170 దాకా లేపాను ఇది సింగిల్ మీద. సో మనం పిలియన్ రైడర్ ఉంటే కొంచెం స్పీడ్ అనేది తగ్గుద్ది. నాకైతే ఫేవరెట్ బైక్ ఇది. సో దీనికి మనకి కాంపిటీషన్స్ ఉన్నాయి. మళ్ళీ ట్రయంఫ్లోనే 400cc కేటగిరీస్లో మనకి
కొత్తగా వచ్చింది థ్రక్స్టన్ 400 అని, అండ్ వీటిలోనే మళ్ళీ స్క్రాంబ్లర్ 400X అని, అండ్ స్పీడ్ T4 అని ఇలా మోడల్స్ ఉన్నాయి. బట్ నాకు అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది స్పీడ్ 400. థ్రక్స్టన్ కొత్త మోడల్ ఇచ్చాడు, అది ఒకసారి ట్రై చేయాలి, అది కూడా బాగుంది, లుక్ పరంగా కూడా అది కూడా చాలా బాగుంది. బట్ T4 అని ఇచ్చాడు. ఆ T4 ఏంటంటే మనకి హార్స్ పవర్ తగ్గిస్తాడు, 350cc కేటగిరీ వస్తుంది. హార్స్ పవర్ కూడా మనకి 28 హార్స్ పవర్ 30 హార్స్ పవర్ వస్తుంది. సో పర్ఫార్మెన్స్ కూడా తగ్గుద్ది. అది ప్రైస్ కూడా అరౌండ్ 2 lakhs చేంజ్, 2,20,000 2,30,000తో వచ్చేస్తుంది ఆన్ రోడ్ బైక్ మనకి. సో స్పీడ్ 400 అనేది నాకు స్క్రాంబ్లర్ కన్నా అన్నిటికన్నా ఇష్టం. స్క్రాంబ్లర్ 400 వచ్చేసి అది అడ్వెంచర్ బైక్, ఆఫ్ రోడ్ బైక్, ఇలాగ గట్లు ఎక్కేస్తుంది, ఎక్కడ కొండలు ఎక్కేస్తుంది అన్నీ వస్తుంది. అది ఇంకా హైట్ ఉంటుంది ఆ బైక్. సో కొద్దిగా మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం మేనేజబుల్గానే ఉంటుంది బైక్. అండ్ చెప్పాక పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్ పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్ మాత్రం గట్టిగానే ఉంటుంది. మీకు ఇక్కడ 26 యావరేజ్ చూపించింది ఇందాక మైలేజ్, కానీ అది ఎప్పుడు చాలా స్మూత్గా వెళ్తున్నప్పుడు, ఎక్కడ ఒక 40 స్పీడ్లో అలా వెళ్తున్నప్పుడు మాత్రమే వస్తుంది. నేను ఒక 2 days బ్యాక్ ఫుల్ ట్యాంక్ ఒకటి ఇచ్చా. నేను యాక్చువల్లీ వీక్లీ వన్స్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా, సండే టు సండే. మిడ్ వీక్లో మళ్ళీ ఎక్కడికైనా బయటికి వెళ్తే అప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించాల్సి వస్తుంది. ఎందుకంటే మైలేజ్ ఎలా తాగిద్ది అంటే పేద తాగినట్టు తాగుద్ది పెట్రోల్ మాత్రం. నాకు తెలిసి 21, 22 నా యావరేజ్ ఎప్పుడు ఉండేది, ఇవాళే 26 చూపిస్తుంది. అది కూడా నేను 2 days బ్యాక్ నేను ఫుల్ ట్యాంక్ కొట్టించిన తర్వాత టెస్ట్ కోసం పెట్టాను నేను అది. సో మైలేజ్ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఎప్పుడు నాకు 90% వచ్చేది 21, 22 వస్తుంది మైలేజ్. సో మైలేజ్ పరంగా అయితే కొంచెం అది తక్కువే. వీటిలో నాకు వరస్ట్ పార్ట్ వచ్చేసి చూపిస్తారండి. సో ఇవి మనకి సిగ్నల్ లైట్స్ కదా, సో ఇప్పుడు నేను పార్కింగ్ లైట్స్ ఆన్ చేశాను. వరస్ట్ పార్ట్ ఏంటంటే వీడు కంపెనీతో ఇస్తాడు, ఇది బాగుంటాయి లైట్స్ మాత్రం, కానీ పిచ్చ డెలికేట్. ఫ్రంట్ బాగానే ఉన్నాయి కానీ బ్యాక్ వచ్చేసి నేను కనీసం 3 times మార్పించా. ఈ సెట్ మార్పించాలంటే 2,000 చేంజ్ అవుతుంది. ఏది ఒక పెయిర్ సిగ్నల్ లైట్స్ మార్చాలంటే. నార్మల్ బైక్స్లో 300-400 ఉంటాయి సిగ్నల్ లైట్స్, ఒక పెయిర్ కొనాలంటే 2,000 చేంజ్ ఉంటుంది అన్నమాట. బట్ వరస్ట్ క్వాలిటీ, చాలా డెలికేట్. దిగేటప్పుడు ఎవరైనా కాలు తగిలినా ఏమైనా టక్కని ఊడిపోతాయి కాలు తగిలినా కూడా. అందుకని నేను 2-3 times కొత్త వేపించి ఇంకా 3rd time బుల్లెట్ లైట్స్ అంటారనమాట, చూపిస్తాను అవి కూడా. సో ఫ్రంట్ బాగానే ఉన్నాయి, మరి వెనకేంటి బ్రో ఎగిరిపోయినాయి అంటావా? నేను రివ్యూ కోసమే కావాలని నేను వేయించలేదు కొత్తది, నాకు రీసెంట్గానే ఇరిగిపోయింది ఇది. సో ఇది బుల్లెట్ లైట్స్, ట్రయంఫ్ కూడా ఇస్తాడు ఇది కూడా. ఈ పేరు వచ్చేసి 3,000 చేంజ్ ఉంటుంది, మనకి 3,000 దాకా ఉంటుంది ఈ పేరు. ఇంకా క్వాలిటీ బాగుంటుంది అనుకుని వేయించాను, అది ఎగిరిపోయింది. చూసారా, అది తెగిపోయింది, ఇది తెగిపోయింది. నేను ఏ కంపెనీలో కూడా చూడలేదు ఇంత వరస్ట్ క్వాలిటీ లైట్స్లో. ఈ లైట్స్ విషయంలో మాత్రం చాలా డమ్మీ. దీనికన్నా బయటికి వెళ్ళిపోయి కొంచెం నార్మల్ వేయించేసుకుంటే అవన్నీ ఎక్కువ కాలం ఉంటాయి తప్ప, ప్యాషన్ ప్లస్ నార్మల్ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అవి చాలా గట్టిగా ఉంటాయి టర్నింగ్ లైట్స్. మరి ఈ కంపెనీ వాడు కావాలని డెలిగేట్గా చేశాడా, పద్దాక విరిగిపోతే కంపెనీకి వచ్చి వేయించుకోవాలి, ఎందుకంటే ఎంత పెట్టినోడు ఖచ్చితంగా కంపెనీకే వస్తాడు, డూప్లికేట్ లైట్స్ వేయలేడు కాబట్టి. ఆ క్యాలిక్యులేషన్స్తో వాడేమన్నా బిజినెస్ మైండ్తో ఆడాడు అనేది నాకు తెలియదు. కానీ ఈ టర్నింగ్ లైట్స్ అనేది వరస్ట్. దీంట్లో బిగ్గెస్ట్ ఫ్లా ఇదే అని మీకు చూపించడానికే నేను ఇంకా వేపించకుండా రివ్యూ కోసం ఆగాను అనమాట. సో ఈ టర్నింగ్ లైట్స్ అనేది వరస్ట్ దీంట్లో. సో నాకైతే ఈ విషయంలో చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది ఈ బైక్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, రోడ్డు ఖాళీగా ఉంది. పీక్ పర్ఫార్మెన్స్ చూసారుగా, జస్ట్ 120 క్రాస్ చేయగానే రోడ్డు మనం క్రాస్ చేసేస్తాం అనమాట, రోడ్డు అయిపోయింది. సో అందుకే ట్రయంఫ్ అంటే అంత ఇష్టం నాకు. 400 సెగ్మెంట్లో దీని పవర్ కానీ దీని టార్క్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనం గోప్రో యూజ్ చేసి పర్ఫార్మెన్స్ కూడా చూపించాం కదా. సో బైక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ బైక్ కూడా ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ట్రయంఫ్ ఎవరు తీసుకోవాలి,
నేను చెప్పడం ఎందుకు, నా క్లియర్ రివ్యూ అనేది మీకు చూపించాను కదా, దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 2026 వరకు చూస్తే ట్రయంఫ్ స్పీడ్ 400లో మన డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చినాయి, డిఫరెంట్ కలర్స్ దింపాడు. సో మనకి కలర్స్ ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు కలర్ పిక్ చేసుకోవడమే. అండ్ ఇంకోటి వచ్చి టైర్ కూడా ఇంకొంచెం విడ్త్ పెంచాడు. సో ఫ్యూచర్స్ మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం సేమ్ ఉంటుంది. సో స్పీడ్ 400 ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 3,20,000-25,000 అరౌండ్ అలా ఉందంట. నేను రీసెంట్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను బైక్ కొని నాకు ఇలా చెప్పాడు, నాకు ఎంత పడిందని అని, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్. నేను కొన్నప్పుడు ఆన్ రోడ్ వచ్చేసి 2,96,000 అలా ఉంది. బట్ అది నాకు యాక్సెసరీస్ అన్నీ కలిపి 3,10,000 అయింది. సో ఇప్పుడు ఒక 10-15,000 పెరిగి ఉండొచ్చు, ఇంకా ఫ్యూచర్లో కూడా పెరగచ్చు. సో ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్గా ఈ బైక్ అయితే నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. దీనికి కాంపిటీషన్గా హస్క్వర్నా 400 ఉంది, అలాగే డ్యూక్ 390 ఉంది, అలానే బజాజ్ పల్సర్ NS 400 కూడా ఉంది. సో వీటిలో నాకు యూనిక్గా ఎక్కువ మంది తీసేది డ్యూక్ 125 అని, డ్యూక్ 390cc అని ఇలా ఉన్నాయి. సో డ్యూక్ అనేది మేబీ చాలామంది తీస్తుంటారు. ట్రయంఫ్ అనేది ఏంటంటే ఒక 100 మందిలో ఒక 4 దగ్గర 5 దగ్గర ఉంటుంది. సో యూనిక్నెస్ ఉంటుంది, అండ్ దాని పర్ఫార్మెన్స్ కానీ దాని బ్రాండ్ వాల్యూ కూడా వేరు. సో ఇప్పటికీ నేను రోజుకి ఒక్కళ్ళన్నా నేను చూస్తాను, నా బండి గురించి అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా, బ్రో ఎంత పడింది ఏంటి అని అడుగుతారు. అంటే ట్రయంఫ్ అనేది క్రేజ్ బిల్డ్ చేసుకుంది. సో పర్టికులర్గా నేనైతే ట్రయంఫ్ బైక్ లవర్నే కాబట్టి నాకైతే ఇది చాలా సాటిస్ఫాక్షన్. బట్ చెప్పే కదా, ఆ టర్నింగ్ లైట్స్ ఏవైతే సిగ్నల్ లైట్స్ ఉన్నాయో అదొక్కటే దీనికి బిగ్గెస్ట్ మైనస్. పద్దాక వెళ్ళాలి, పద్దాక తీసుకోవాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా. సో మెయింటెనెన్స్ కాస్ట్ అవన్నీ కూడా అలా ఉంటాయి, మనకి మైలేజ్ కూడా చాలా తక్కువే వస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా ఈ బండి తోలితే కనుక డెఫినెట్గా చెస్లీ బూట్స్ కానీ రైడింగ్ బూట్స్ కానీ వేసుకోండి. ఎందుకంటే అది ఇచ్చే హీట్ ఉంటుంది, మామూలు హీట్ ఉండదు, నరకంలోకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. అందులోనూ మనం సమ్మర్ సీజన్లో నార్మల్గానే సమ్మర్ వేడి అండ్ రోడ్డు వేడి కూడా మనకి బాగుంటుంది. అందులోనూ ఈ బైక్ నుంచి వచ్చే హీట్ కూడా కాళ్ళకి చాలా నరకంగా అనిపిస్తుంది. నేను ఒకసారి అలానే నార్మల్ షూస్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళాను సమ్మర్లో, నాకు నరకం స్పెల్లింగ్ రాపించింది ఈ బండి. సో నాకు అప్పుడైతే అర్థమైంది ఈ బైక్ డెఫినెట్గా రైడింగ్ షూస్ లేదా మంచి బూట్స్ వేసుకుని మాత్రమే రైడ్ చేయాలి. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు చెప్పారు కానీ బట్ మనం ట్రైల్ చేసాము ఆ రోజు, అది ఫెయిల్ అయింది. యాక్చువల్లీ నేను GT 650 తీసుకుందాం అనుకున్నాను, రాయల్ ఎన్ఫీల్డ్. నేను దాన్ని కూడా కంపేర్ చేసుకున్నాను, బట్ అది 650cc 47 హార్స్ పవర్ అనేది 53 టార్క్ ఎంత వస్తుంది. అది 47 హార్స్ పవర్ అనేది నాకు చాలా తక్కువ అనిపించింది. బట్ అది క్రూజర్ బైకే అయినా లుక్ బాగుంటుంది, కానీ ఆ స్పీడ్ కానీ 4 lakh బడ్జెట్లో 650cc అంటే పర్లేదు. బట్ ఏంటంటే హార్స్ పవర్ అది ఒక్క లుక్ కోసం నేను అంత పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి దానికి ఒక అరౌండ్ 70,000 అంత తేడా ఉండొచ్చు మేబీ. అది నియర్లీ ఒక 4 lakh ఉంది, ఇది ప్రజెంట్ ఒక 320-330 ఉంది. సో 70-80 బిట్వీన్ ఉంటుంది డిఫరెన్స్ అనేది. సో పెద్ద మ్యాటరింగ్ కాదు తీసుకోవడానికి. బట్ నేను ఇవన్నీ ఆలోచించి తీసుకున్నాను అన్నమాట. మన విజయవాడ రోడ్స్కి ప్రజెంట్ ఈ బైకే చాలా ఎక్కువ అనిపిస్తుంది. నా టాప్ స్పీడ్ కూడా 170 ఉంటుంది. సో పెద్ద తేడా ఏం లేదు GTకి దీనికి. బట్ లుక్స్ కానీ దాని కేటగిరీ దానికి ఉంటారు. సో నాకైతే స్పెషల్గా ఇది నచ్చింది ఎక్కువగా. సో ఈ బైక్ ఎవరైతే మైలేజ్ చూడరో, ఎవరైతే మైలేజ్ నాకు ప్రాబ్లం ఉండదు, మెయింటెనెన్స్ విషయంలో నాకు ప్రాబ్లం లేదు, నేను పెట్టుకోగలుగుతాను అనుకుంటే డెఫినెట్గా 400cc బెస్ట్ బైక్ ఇది ట్రయంఫ్ 400 అనేది. సో డెఫినెట్గా రికమెండ్ చేస్తా. చెప్పే కదా, ఒక్క ఫ్లా ఏంటంటే సిగ్నల్ లైట్స్ దగ్గర మాత్రమే చాలా ఇబ్బంది పడతారు. సో అదొక్కటి కనుక మీరు ఓకే అనుకుంటే కనుక ఈ బైక్ తీసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా ఉండదు కొద్దిగా, అది కూడా చిన్న మైనసే దీనిలో. బట్ ఈ రెండు మీకు ఓకే అనుకుంటే డెఫినెట్గా ట్రయంఫ్ స్పీడ్ 400కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. సో చూసారా గైస్, ఈరోజు మన స్పీడ్ ట్రయంఫ్ 400 వ్లాగ్. చాలామంది అడుగుతూనే ఉన్నారు కదా వ్లాగ్ ఎప్పుడని. సో ఫైనల్గా మనం ప్రజెంట్ చేసేసాం. సో నెక్స్ట్ వ్లాగ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఫన్నీగా ఉండబోతుంది. అదేం లేదు, ఇప్పుడే చెప్పేస్తాను. సో మనం అడ్వెంచర్కి వెళ్ళి గో కార్టింగ్ చేయబోతున్నాం, అది కూడా GoPro యూజ్ చేసి. మన డ్రైవింగ్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఫన్ జరిగింది ఏంటి అనేది మనం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అయితే ప్లాన్ చేశాను. సో ఆ వ్లాగ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. డెఫినెట్గా మనం మంచి వ్లాగ్ అయితే చేద్దాం. సో ఇలానే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది. సో ప్లీజ్ like and watch my video and subscribe my channel Sudarshan Room. Thank you guys and see you in next vlog.